సుప్రసిద్ధ హార్మోని కళాకారుల ఏనేటి యోహాను ఆదరణ కూడిక కార్యక్రమాన్ని కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిన్ను గంగాధర్ రెడ్డి హాజరై ఘననివాళులర్పించారు. ఎన్నో మెలకువలు నేర్పించిన గురువు కళాసేవకులు యోహాను ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాటక ప్రదర్శనలు చేసిన గొప్ప కళాకారులు యోహాను ఎందరికో స్ఫూర్తిదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జయరాజు, శ్రీనివాసులు రెడ్డి, మస్తానయ్య, మాధవరెడ్డి పాల్గొన్నారు. అన్నకి బాగా మరి దగ్గరగా అప్పుడు సావాసంగా ఉండేవాళ్ళు. సమయంలో మరి అన్నగారి గురించి 2 మాటలు గంగాధర్ రెడ్డి గారు మనకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు యోహాను గారికి ప్రత్యేకంగా ప్రగాఢ సానుభూతి నాకు గురువు. ఈరోజు 2 రాష్ట్రాల్లో నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు యోహాను గారు. ఆ రోజుల్లో సత్య హరిశ్చంద్ర కావచ్చు, అదేవిధంగా భవానీ కావచ్చు, అనేక కళారంగంలో నన్ను ముందుకు తీసుకెళ్లాలని ఉదయం సాయంకాలం భయపడుతూ నాకు ఫోన్ చేసేవాడు. ఎక్కడున్నాడో ఏమో, ఏ లోకంలో ఉన్నాడో ఏమో, ప్రభు సన్నిధిలో చల్లగా ఉండాలి, ఇక్కడ పడినటువంటి కష్టాలన్నీ కూడా యేసయ్య పక్కన పెట్టి అతన్ని చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. అంతే కూడా కాదు, నెల్లూరు టౌన్లో ఈరోజు శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా జయరాజు గారు కావచ్చు, అదేవిధంగా మస్తానయ్య కావచ్చు, అదేవిధంగా గన్నవరం శనయ్య కావచ్చు, అనేక మందిని తయారు చేసినటువంటి మహానుభావుడు యోహాను గారు. ముఖ్యంగా నా మీద ప్రత్యేక దృష్టి పెట్టేవాడు. నువ్వు ఇలా పాడాలి, సేంకుర్తి పక్కి, కేవీరెడ్డి పక్కి, డివి పక్కి, అనేక పక్కీలు చెప్పి నన్ను ఒక రూపురేఖలు తీర్చిదిద్దినటువంటి యోహాను గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా వారి కుటుంబీకులకి, ఇక్కడికి విశ్లేషించినటువంటి యేసయ్య బిడ్డలకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి కుటుంబీకులకి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారి కుటుంబీకులకి, ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి పాస్టర్లు కావచ్చు, బిషప్లు కావచ్చు, వారందరికి కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయం లేదు, ఇక్కడ మా అక్కలు, మా పెదమ్మలు, మా చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా 9-10 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మరలా సపరేట్ గా ఈ యొక్క కుటుంబం మేమంతా కూడా వాస్తవంగా నిన్న సాయంకాలం 6 నుంచి ఉదయం 8 గంటల దాకా మేము ఎవరో నిద్రపోలేదు. వేదిక మీద ఉన్న వాళ్ళు ప్రోగ్రాం వెళ్ళి సంఘం నుంచి నేరుగా ఇంటే వచ్చాము, మరలా వస్తాను. మీరెవరు కూడా ఆయన గురించి వారి కుటుంబాలకు నేను చెప్పేది బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మనిషి 1000 ఏళ్ళు అయితే బతకరు, 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో ఆయన పెట్టినటువంటి భిక్ష ముత్తుకూరు గేట్ కాడ నేను ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా మర్చిపోను. అదేవిధంగా వారి కుటుంబీకులకి, జిల్లాలో ఉండేటటువంటి ప్రతి కళాకారులు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.